ఏ ఆజ్ఞలు అయితే మనకి ఇచ్చాడో అవి మనకి కఠినతరమైనవి కాదు, అవి మనకి కష్టతరమైనవి కాదు. ఇదిగో ఇవి ఎక్కడో ఆకాశంలో ఉన్నాయి, నేను ఆకాశానికి ఎక్కి తెచ్చుకొని ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. నేను ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలంటే నేను ఆకాశానికి ఎక్కాలి, ఆజ్ఞలను సంపాదించుకోవాలి, పొందుకున్న తర్వాత నేను వాటిని అనుసరించి నడుచుకోవాలంటే ఈ ఆకాశంలో లేవు. లేదా సముద్రం అంతా ఈదుకొని వెళ్ళాలి, సముద్రం ఆ దరిలో అటుపక్క దరిలో ఈ ఆజ్ఞలు ఉన్నాయి. నేను అక్కడ దాకా ఈదుకుంటా వెళ్ళి మధ్యలో ఎంతో పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి, వాటి నన్ను మింగేస్తాయేమో, ఐస్ బగ్స్ ఉంటాయి, అక్కడ నేను గడ్డగట్టిపోతానేమో, నేను అక్కడ దాకా చేరి వచ్చేలోపు చచ్చిపోతానేమో అనుకోవటానికి లేదు. ఆయన తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? మన చేతిలోనే పెట్టాడు. ఈరోజు ఇంట్లో మనమందరం ఎలా ఉన్నామంటే నోట్లో అన్నం పెడితే కానీ తినం, అవునా కాదా? అట్టికాయ ఒలిచిస్తే కానీ తినం. అందుకే దేవుడు కూడా దాన్ని గుర్తెరిగి వాక్యాన్ని కూడా తీసుకొచ్చి మన నోట్లోనే పెడుతున్నాడు. మళ్ళా చెప్తున్నాడు ఏమని, మీరు ఆకాశానికి ఎక్కిపోయిన ఆజ్ఞలను మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీకోసం మోసే 40 రోజులు అన్నం కూడా తినకుండా నీళ్లు కూడా తాగకుండా ఆ ఆకాశం అంటే కొండ మీదకి ఎక్కి 40 రోజులు పగలు రాత్రి ఉండి ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. కోపంతో వాటిని పగలబడితే మళ్ళా ఇంకో 40 రోజులు వెళ్ళాడు. ఒక రోజు మనం ఉపవాసం ఉంటామా సరిగా? నీళ్లు కూడా తాగకుండా ఉన్నాం. కానీ మోసే మన కోసం 80 రోజులు నీళ్లు కూడా తాకుండా ఉండి ఆజ్ఞలు తీసుకొచ్చి ఇచ్చి మన ముందు పెడితే ఆజ్ఞలు మనం పదే పదే దేవుడి యొక్క ప్రేరేపణ బట్టి చెప్పుకుంటా ఉంటే మన వాడితో మనమే చెప్తున్నాం, నేను ఆజ్ఞ అనుసరించి నడుచు